కి వాళ్ళ డైనెస్టీ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊరు అనేది ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ లో ఇది కనిపెట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని సేమ్ వే దిస్ ఇస్ ద డైనాసిటీ ఇస్ కాల్డ్ సాంతరస. నీరు అనేది ఇది ఈ కొలంలోకి ఎప్పుడు ఊరుతా ఉంటది కొంచెం కొంచెంగా. ఇది 650 సంవత్సరాలు అంట మ్యాంగో ట్రీ. ఇప్పుడు మనం జోగ్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోతున్నాం. చేపలు వెరైటీ చేపలు ఉన్నాయి ఇక్కడ. అంత బాగుంది కదా మా లొకేషన్, సూపర్ లొకేషన్. వెల్కమ్ టు జోగ్ ఫాల్స్, సుస్వాగత ಮಾಡಿದಿನಿ. వెల్కమ్ టు ఫేమస్ జోగ్ ఫాల్స్, వరల్డ్ ఫేమస్ అంటారు. మొత్తానికైతే చల్లగా ఉంది, చలి పడతా ఉంది ఇక్కడ. హౌ మచ్? 30 రూపీస్. పార్కింగ్ Okay. There is parking area for bike. उधर होटल है, वॉशरूम उधर है, फॉल्स उधर है. Okay, thank you. टिकट तोड़े. So that's how we entered into Jog Fall. देखो किंदा दिखे दे. Super mind blowing, fantastic. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, అది పవర్ స్టేషన్. అక్కడ హైడ్రో పవర్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ నీళ్ళు వస్తున్నాయి కదా, అవి యాక్చువల్గా ఈ పైన ఇవ్వండి ఆ పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైన యాక్చువల్ ఇంకో డ్యామ్ ఉంది, మహాత్మా గాంధీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇది. ఇప్పుడు నేనుండే హైట్ వచ్చి 483 మీటర్స్ హైట్. ఇది సముద్ర మట్టానికి 483 మీటర్ల ఎత్తులు అయితే ఉన్నాం. వీళ్ళంతా మనకి ఫ్రెండ్స్, మనకి పరిచయం అయినారు. బాయ్ బాయ్ బాయ్. వాళ్ళంతా మన ఫ్రెండ్స్ అయినారు. ఆడ వర్షం పడేటప్పుడు అయితే ఇంకా అదంతా ఆడ నుంచి ఆడదాకా మొత్తం అంతా ఒకటేసారి దిగుతాయి. మిల్కి ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు అది తెల్లగా కనిపిస్తుందా, అది మొత్తం అంతా ఎక్కడి నుంచి ఆడదాకా తెల్లగా కనిపిస్తుంది, మిల్కీ ఎఫెక్ట్. ఇప్పుడైతే వర్షం లేవు కాబట్టి పెద్దగా లేదు. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది. అటు పోతుందని ఇంకొంచెం ముందరకే. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్, ఈ పాయలు ఉన్నాయి కదా, ఈ పడేదాన్ని బట్టి దీనికి 3 పేర్లుగా పెట్టారు. దాన్ని బట్టి రాజా ఫాలు, ఆ లెఫ్ట్లో ఉండేది రాజా ఫాలు, మిడిల్లో ఉండేది రాకెట్ ఫాలు, రైట్లో ఉండేది రాణి ఫాలు. అది ఇది మీకు వర్షాకాలంలో వస్తే ఇదంతా కూడా ఫాల్ ఉంటుంది. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఫాల్ ఉంటుంది. అయితే మనము గోకర్ణ వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. గోకర్ణలో హాస్టల్ అయితే బుక్ చేసా. మేబీ ఒక 3 nights 3 days అక్కడే ఉండొచ్చు. చూడు బాగుంది, సూపర్ లొకేషన్. కొండ ప్రాంతం, ఇల్లు సింగిల్గా గుడి ఇలా ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియా మాత్రము ఓ రేంజ్ అంతే. నైట్ కానీ వచ్చినారంటే బా చూడండి అసలు ఏమన్నా లొకేషన్. ఈ రోడ్డు, ఆ క్లైమేట్ చల్లంగా ఉంది. ఈ చెట్లకి, ఆ క్లైమేట్కి ఆహా. ఈ బండి తోలుతా ఉంటే తిప్పించి మళ్ళీ అంతా ఒకటే వీడియో పెట్టాలనుంది కానీ మెమరీ సరిపోదు. ఈ గోప్రోకి ఏమైనా ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ అంతే.
బట్టలారా ఎట్రా వాళ్ళంటారా ఇక్కడ వీళ్ళు ఎట్లా చేస్తారు? ఈ అడవి జంతువులు ఏం రావేమో వీళ్ళకి. సన్ రైజెస్ ఏం పడుతున్నాయి కదా కిందకి, కనిపిస్తుందా లేదా? బా చూడరా నేను. ఐ వాంట్ క్యాప్చర్ దట్ లొకేషన్. అసలు ఏమైనా ఉంది అది, సూపర్గా ఉంది అది. సన్ రైజ్ అటు పడతా ఉంటే ఏదో సినిమాలో ఉన్నట్టుంది లొకేషన్ మాత్రం నాకైతే. డ్రైవ్స్లో ఎందుకంటే అనిమల్ క్రాసింగ్ జోన్ అంట ఇది. ఆ జోన్లోకి అయితే వచ్చాము. నేను కూడా కొడతారా ఇనువే కదా, మామూలుగా ఉండదు మనతోనే. కంప్లీట్ ఫారెస్ట్. ఇటు సైడ్ ఏమో మనకి డ్యామ్ ఏదో ఉంది. ఆ డ్యామ్ చూద్దామంటే కనిపించట్లేదు. దాని నుంచి మొత్తం చెట్లే ఓని. ఇదండి అలా బైకులు పోయినప్పుడు మనం పోయేదానికేమే సూపర్. దిస్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఐ లైక్ ఇట్. ఓ మై గాడ్, is it possible? Will they go? Patara, sir, patara wala. Yeah. So, look at this beautiful thing. Ware damma badwa. Papa ayite papa. Damma evana undade. ఇంకా బైకులు పోయేదానికి లేదనుకున్నా కానీ బైక్ కూడా పోవచ్చు. అయినా సూపర్గా ఉంది లొకేషన్. ఏమైనా ఉందా? ఎందుకండి ఈ బ్రిడ్జి యొక్క డీటెయిల్స్ ఇచ్చారా? అలా మనం ఆ బ్రిడ్జిని చూసుకొని బయలుదేరిపోయినాం. లేట్గా 5:30 అయిపోయింది ఇక్కడే టైము. ఓకన్నా పోవాలా 1 అవర్ నుంచి. ఫాస్ట్గా పోవాలా. అప్డేట్ టైం మనమైతే ఇప్పుడు 1 అవర్కి వచ్చేసాం. అగ్నిపుత్ర వాళ్ళ బండి బియాండ్ లగ్జరీ అంట. ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్. స్లీపర్ చూడండి ఎంత బాగుందో. ట్రిప్కి చాలా బాగుంది కదా. ఆగురా ఆగురా. 80 తక్కువ పోవట్లేదు. మినిమం 80 మెయింటైన్ చేస్తున్నాడు బస్సు. మనం మ్యాక్సిమం స్పీడ్ 80. బైక్ తోలినట్టు తోలుతున్నాడు నా బట్టగా. ఒరే ఏయ్ డీజే, ఏయ్ డీజే. లైవ్ ఆర్కెస్ట్రా పెట్టినాను. ఇదే ఛాన్స్. జీరా తిన్నా, ఇదేరా ఛాన్సా? ఇప్పుడు ఛాన్స్ మిస్ అవుతున్నా. క్లాస్ చేసినారు వాళ్ళు మొత్తానికి. దొరికింది కదా. లేకపోతే మనం దాన్ని నేల క్లాస్ చేసేది. 4 లైన్ అయ్యాడంట. థ్యాంక్స్. మనమైతే గోకర్ణకు వచ్చేసాము. ఈ గోకర్ణలో నేనైతే టెంట్ ఏమి ప్రిఫర్ చేయలేదు, కానీ ఇక్కడ లాస్టల్ అని ఒకటి ఉంటే హాస్టల్. లాస్టల్ అంటే అదొక హాస్టల్. మనకైతే 3 నైట్స్కి బుక్ చేశా. 3 నైట్స్కి మనకి 1100 అయింది అనుకోండి. మనకి 1100 అయితే అయింది. ప్రస్తుతానికైతే నేను వచ్చి వెంటనే ఫ్రెష్ అప్ అయితే అయిపోయా. ఈ లోపలైతే మనకి 2 ఫ్రెండ్స్ అనేది పరిచయం అయినారు. ఇటలీ
యా మనకైతే ఫ్రెండ్స్ అయినారు ఇక్కడికి గోకర్ణ హాస్టల్లో. మేమైతే ఇప్పుడు డిన్నర్ చేసేదానికి వెళ్తున్నాం. అడిగిన తర్వాత మీట్ అవుదాం. మనోడు డ్రైవింగ్ ఫస్ట్ టైం అవ్వడం వల్ల ఇట్లీలో రైట్ సైడ్ కదా, ఎంతసేపటికి రైట్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అలవాటు పడలే పిల్లాడు. మళ్ళీ చెప్తే మన లెఫ్ట్కి వస్తున్నాడు. Vai diretto in Italia, torni. I want to make the YouTuber. ఈరోజు మన జర్నీ ఇది స్ట్రెచ్ వచ్చి మనకి 220 కిలోమీటర్స్ అయితే వచ్చింది ఈరోజు. అయితే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా రైడ్ విత్ మీ 2 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్.